పెద్దలందరికీ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను చెప్పదలసిన న్యూస్ ఏంటంటే, మన రాజకీయ నాయకుల గురించి, మన ప్రజల గురించి. ప్రజలు చాలా కంగారు పడుతున్నారు. మాకు రైతు బంధు పథకం రాలేదు అని, నెక్స్ట్ 500 రూపాయల సిలిండరు ఇంకా ఇంతవరకు మాకు ఇవ్వలేదని, 200 కరెంటు సబ్సిడీ కూడా ఇవ్వలేదని చెప్పని ప్రజలందరూ కంగారు పడుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఏదైనా కూడా మన ఇంటి లోపల మనం సంసారం దిద్దుకోవడానికే మనకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో భరించాలి. అట్లాంటిది ఇప్పుడు 4 కోట్ల మంది జనాభా గురించి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకొని, పర్మిషన్లు తీసుకుని, ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించి, వాళ్ళందరిలోనూ మాట్లాడి, వాళ్ళ దగ్గర పర్మిషన్లు తీసుకుని ఓకే అయిపోయిన తర్వాతనే కదా మనకి ఏదైనా మంజూరయ్యేది, ఏదైనా మనకి కావాలన్నది జరిగేది. ఇళ్ళ గురించి కానీ దేని గురించి కానీ ప్రజలందరూ కూడా మీరు దయచేసి మీరు టెన్షన్ పడద్దు. మీరు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. మనం ఆయన్ని ఎన్నుకున్నాము, ఆయన్ని ఎన్నుకొని నిలబెట్టాము. ఆయన నిలబడ్డందుకు ఆయన ఇమ్మీడియట్గా మనకి బస్సు ఫ్రీ మహిళలందరికీ కూడాను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బస్సు ఫ్రీ అని చెప్పని పెట్టారు. అది ఒక మంచి పని చేశారు కదా. దాని గురించి మనం ఎంత సంతోషించాలి, దాని గురించి మనము ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తున్నాము. దాన్ని బట్టి ఇది కూడా గౌరవించాలి. ఆయన మీద బాధ్యత ఉంది. బాధ్యత ఉండబట్టే ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారు, ప్రజల గురించే చెయ్యాలని చెప్పని అనుకుంటున్నారు. చేస్తారు కూడా, 100% చేస్తారు. అది కన్ఫర్మ్. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పిన మాటలు కొన్ని నిలబెట్టుకున్నారు, కొన్ని నిలబెట్టుకోలేదు. ఆయన చేసిన శపథాలన్నీ కూడా అన్నీ తుస్కాకి అన్నట్టుగా అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు కూడా దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు వాళ్ళైనా వీళ్ళైనా నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. మనకు కావాల్సింది మన జీవనం ముందుకెళ్ళాలి, మనం బాగా బతకాలి, మనం మంచిగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మనము ఆయనకి ఓటేసి గెలిపించాము. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీగా మనకు మంచి చేస్తారు కానీ చెడు మాత్రం చెయ్యరు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మనము దగ్గర ఇందిరాగాంధీ పోయినప్పటి నుంచి కూడా మనం కాంగ్రెస్ని పొగొట్టుకొని చాలా రోజులు బాధపడ్డాము. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన అర్ధాంతరంగా కనుమూశారు కాబట్టి దాని గురించి మనకు క్లియర్గా తెలియలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారే ఉంటే కాంగ్రెస్ అట్లానే నిలబడి ఆ విధంగానే కంటిన్యూ అయిపోయేది. ఆయన పోవడంతో ఏమైపోయింది, ఈయన ధర్నాలు చేసి అది చేసి ఇది చేసి నానా హంగామా చేసేసి బీఆర్ఎస్ తీసుకురావాలని చెప్పని టీఆర్ఎస్ని తీసుకొని వచ్చి ఆఖరికి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నానా తిప్పలు పడి కాళ్ళ కడుపులు పట్టుకొని నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పని నానా రకంగా మాట్లాడి, నానా మాటలు మాట్లాడి, ఎన్నో ప్రమాణాలు చేసి, ఎన్నో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఆఖరికి తెలంగాణ తెచ్చుకున్నాడు. తెలంగాణ తెచ్చుకున్నాడే కానీ ప్రజలకి ఎంతవరకు ధర్మం చేశాడు, ఎంతవరకు న్యాయం చేశాడు అనేది మనం కొంచెం ఆలోచించాలి. దాని గురించి కేసీఆర్ గారి, కేటీఆర్ గారు కానీ, మా కవిత గారు కానీ, మన హరీష్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబం మొత్తము పరిపాలనలోనే ఉంది. ఎవ్వరు ఏం చేశారు, ఆమె ఏం చేసింది, ఈయనేం చేశాడు, కేసీఆర్ ఏం చేశారు, కేటీఆర్ ఏం చేశారు. పెద్ద మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి మీదకి కేటీఆర్. అది మాట్లాడే పద్ధతేనా? రాజకీయాల్లో మీరే ఉండాలా, మీరే పరిపాలించాలా, ఎప్పటికీ మీరే ఉండాలన్న ఉద్దేశాన్ని ఏ ఒక్క నాయకుడైనా కూడా వదులుకోవాలా. 5 సంవత్సరాలు పరిపాలన నువ్వు బాగా చేసావంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు, నువ్వు నిలబడతావు, దాని గురించి చేయాలనుకున్న పనులు చేస్తావు. 10 సంవత్సరాలు చేసావు. ఆ 10 సంవత్సరాలు చేసి ఏమి ఇరగదీశావు నువ్వు? ఏమి ఇరగదీశావు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు? ఏమీ లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు చెప్పడం తప్ప, వాళ్ళ అది ఇది మనం దోసుకోవడం తప్ప
ఎవరికి ప్రజలకి నువ్వు న్యాయం చేసావు? ఎంతవరకు న్యాయం చేసావు? ఎంతవరకు ధర్మం చేసావు? అక్కడ పెట్రోల్ రేటు పెరిగిపోయింది, గ్యాస్ రేటు పెరిగిపోయింది, ప్రతి ఒక్కటి కూడా రోడ్డు మీద చూస్తే ఆ స్పీడ్ బ్రేకర్లు, ఆ రోడ్డు రవాణా సంస్థ వాళ్ళ దగ్గర మాట్లాడారో, ఏం చేశారో, అసలు ఏం జరిగిందో దీని గురించి వెళ్ళి ఒకసారి మాట్లాడాలి, కనుక్కోవాలని అనుకుంటున్నాను. ఆఖరికి రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా ఇచ్చొచ్చాను నేను, కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు, పట్టించుకోలేదు. కాబట్టి దాని గురించి కొంచెం ముందుకెళ్ళి నేను చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్క చోట తెలంగాణ మొత్తం కూడా దడదడలు దుడుదుడలు ఇదే పని. ఎక్కడ చూడు మనుషుల ఆరోగ్యాలు, ఎముకలు, నడుములు మొత్తం దెబ్బతింటున్నాయి. ఇది కేసీఆర్, కేటీఆర్ వచ్చిన, టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అంతకుముందు కాంగ్రెస్ ఉంది. ఇంతవరకు అప్పటి వరకు అసలు ఏమీ లేదు. తెలుగుదేశం 10 సంవత్సరాలు పరిపాలించాయి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎంత అప్పుడు లేదా ట్రాఫిక్ ఒక మోస్తరుగా ఉంది ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ ఉంది. ఆయన తీసుకొచ్చి పెట్టిందే హైదరాబాద్లో హైటెక్ సిటీ. లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు హైటెక్ సిటీయే లేదు, సిటీ డెవలప్మెంటే లేదు. ఇదంతా కూడా ఆయన ఎంత బాగా చేశాడు, దాని గురించి ఎవరు కూడా ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వచ్చి దాన్ని ఎక్కడ చూడు రోడ్లన్నీ ధ్వంసం చేసేసి ప్రజలందరి దగ్గర మొత్తానికి నెత్తి మీద చేతులు పెట్టి ఆఖరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన చేసే పనులు చేస్తారు. చేయలేదని మాత్రం మీరు తొందర పడద్దు, ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. చక్కగా మీరు మీ బతుకులు మీరు సరిదిద్దుకోండి. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం అన్నట్టుగా మనం 2 పిల్లలు, భార్యాభర్తలు ఉండే మన కుటుంబాన్ని మనం దిద్దుకోలేకపోతున్నాం. అట్లాంటిది ఆయన వచ్చాడు, చిన్న వయసు అయినా సరే పట్టుదలతోటి ముందుకు వస్తున్నాడు. ఆయనకి మనము సపోర్ట్ ఇచ్చి సహకరించి ఆయనకి మనము సపోర్ట్గా ఉండి ముందుకు నడిపించాలి. ఆయన చేసే పనులు నిదానంగా చేస్తాడు. మీరు కంగారు పడద్దు, బాధపడద్దు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి వేసేవాళ్ళు బీజేపీకి, కాంగ్రెస్కి వేసేవాళ్ళు కాంగ్రెస్కి ఓట్లు వేయండి. బీఆర్ఎస్ని, కేసీఆర్, కేటీఆర్ని నమ్ముకుంటే మన నోట్లో మట్టే తప్ప అన్నం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. మీ అందరి కోసం, అందరి శ్రేయస్సు కోసమే ఈ విషయాన్ని నేను తెలుపుతున్నాను. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడొద్దు. నిదానంగా అన్ని పనులు అవుతాయి, అన్నీ చక్కదిద్దుతారు. వచ్చింది మనకి 2 నెలలు వెళ్ళి 3వ నెల వచ్చింది అంతే. ఆ 3 నెలల్లో 3 లక్షల పనులు కావాలంటే ఎట్లా అవుతాయి? అవ్వదు. కాబట్టి నిదానంగా అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తారు. దాని గురించి తొందరపడద్దు. ఇళ్ళు కూడా వస్తాయి, ఇంద్రమ్మ ఇళ్ళు వస్తాయి, సిలిండర్లు వస్తాయి, మన కరెంటు సబ్సిడీ వస్తుంది, మనకి మనకి 10 లక్షల రూపాయల వరకు పేదలకి ఆరోగ్య పథకం కూడా వాళ్ళు నిర్ణయించారు. అది కూడా అమల్లోకి వస్తుంది. ఏది కూడా తొందరపడి మీరు బీఆర్ఎస్కు ఓటేసి మాత్రం గెలిపించారంటే మన నోట్లో మట్టి తప్ప ఇంకొకటి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అది అసలు ఏమన్నా ప్రాజెక్ట్ అది. దాని గురించి మాట్లాడితే ఉన్నాడు ఒక 5 అడుగులు కానీ 100 అడుగులు లేస్తాడు కేటీఆర్. అప్పుడు కట్టించేటప్పుడు తెలీదా ఏ విధంగా కట్టించాలి, ఏ విధంగా వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి, ఇంజనీర్లకు కానీ, సూపర్వైజర్లకు కానీ, కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి కానీ ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తీసుకుంటే ఇది గట్టిగా ఉంటుంది అన్న ఆలోచన లేకుండా కట్టించేశారు. బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జీలు కూడా ఇప్పటికీ మన దగ్గర చెక్కు చెదరకుండా ఉన్నాయి. బుల్డోర్ పెట్టి మనం కొట్టినా కూడా అవి పడిపోవు, అంత గట్టిగా ఉన్నాయి. అట్లాంటిది మొన్న కట్టిన కాళేశ్వరం బ్రిడ్జి పగిలిపోయి చీలిపోయి కూలిపోయిందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత చక్కగా చేశాడో, మనకి ఎన్ని బాధలు పడ్డాడో మన గురించి ఒక్కసారి ప్రజలంతా మీరు ఆలోచించండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వేరే నిర్ణయాలు తీసుకోకండి. మన కాంగ్రెస్నే గెలిపించాలి, మన బీజేపీనే గెలిపించాలి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఇదని మీరు ఈ వార్తలు విని సంతోషిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు తొందరపడద్దు. ప్రజలందరూ కూడా బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను.
ప్రజలందరూ కూడా అదే విధంగా నడుచుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.